ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి పైన దాడి, తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని అన్నారు. అదే విషయాన్ని తాను 15 సార్లు ప్రస్తావించారని, ప్రపంచంలో జరిగే చిన్న విషయాలు స్పందించే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు సౌత్ ఇండియా నుంచి ఒక కీలక నేత బీజేపీలో చేరుతారని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కుంపడి పెట్టినట్లయింది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి పాటు దక్షిణాది రాష్ట్రం నుంచి మరో కీలక నేత బీజేపీలో చేరబోతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో, దక్షిణాది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నుంచి బీఆర్ఎస్ పెద్దల నేతలతో అనగా టెన్షన్ మొదలైంది. అప్పటి నుంచి ఆయనకు కదలికలపై అడుగడుగున నిఘా స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారో అంటూ ప్రతి క్షణం వివరాలు తెలుసుకున్న ఎస్ఐబి టీము డీటెయిల్స్ ని అప్పటి ప్రభుత్వం పెద్దలకు అందించింది. 25 మంది స్పెషల్ టీంతో రేవంత్ రెడ్డి కదలికపై 24 గంటలు నిఘా పెట్టారు. రేవంత్ పిసిసి చీఫ్ అయ్యాక ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయినట్లు కూడా దర్యాప్తు బృందం దృష్టికి సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా ఎవరెవరు సాయం చేస్తున్నారనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ గురించి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలకు టీం సమాచారం పంపింది. రేవంత్ కుటుంబ సభ్యుల కదలికలపై ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ సేకరించారు. అలాగే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి బయటికి వచ్చిన మరుక్షణం నుంచి ఆయనపై 24 గంటలు నిఘా పెట్టింది అప్పటి కేసీఆర్ సర్కార్. ఈటలతో పాటు ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులపై ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం నుంచి భూములు లీజుకు పొందిన పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డి బెదిరించి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ అంటే నా వంతు అని అడుగుతున్నారని ఆరోపించారు. ఈ విధంగా సేకరించిన డబ్బులు ఢిల్లీకి పంపిస్తున్నారని తెలిపారు. ఇలాంటి అనేక ఘటనలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వరుసగా ఒక్కొక్క దాన్ని బయట పెడతామని పేర్కొన్నారు.